గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు బ్లాగ్ వచ్చేటంటే ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంది, దానికి వెళ్ళబోతున్నా. అది ఎలా ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్పిరిచువల్ ఉన్న గుడి అయితే చాలా మటుకు చాలా బాగుంటుంది. సో మీకు చూపిస్తాను అక్కడ దర్శనం ఎలా అవుద్ది అనేది. నేను ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న ముంబైలో బాగా జరుపుతారనమాట శివరాత్రి గట్ట. సో స్టే ట్యూన్ ఇన్ ది బ్లాగ్, మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అంటే చాలా ఓల్డేజ్ టెంపుల్ అనమాట. సో చాలా ఫేమస్ అనమాట. సో మీకు లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ శివుడి దగ్గరికి వెళ్ళి శివ టెంపుల్లో కూర్చుంటే మొత్తం మీకు ఏదో తెలియలేని రిలీఫ్, రిలాక్స్మెంట్ ఉంటుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టం శివ టెంపుల్కి వెళ్ళడం. సో నేను చాలా ప్లేసులకి వెళ్ళా. మురుదేశ్వర్ వెళ్ళా, అండ్ ఆదియోగి వెళ్ళా, కేదార్నాథ్ వెళ్ళా. శివ టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చాం, మీకైతే చూపిస్తాను ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అనేది. दीदी कितना है नारियल? 30 का एक है. और ये 20 का क्या? 50 दोनों. एक देना 50. हाँ दोनों दे. పూలు కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. వావ్, అసలు చాలా బాగుంది. ప్రస్తుతం అయితే చాలా క్రౌడ్ ఉంది. సో తర్వాత దిగుదాం ఫోటో. లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఓ లైను వెనక నుంచి అనుకుంటా. దర్శనానికి టైం పట్టేలా ఉంది. క్రౌడ్ చాలా ఉన్నారు, లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. లోపలికి అయితే వెళ్తున్నాం. चलो चला झाला सर, चला काकू झाला सर लाभ आहे. चला इकडे एक चल, थांबू नको. चला काकी, नका थांबू. हर हर महादेव. जल नहीं है इधर, लाना पड़ेगा वहां से. हाँ बाइक करके लाना पड़ेगा.
చూసారు కదా, దర్శనం అయితే అయిపోయింది. 40 మినిట్స్లో అయిపోయింది దర్శనం అయితే. సరే, థ్యాంక్ యూ. ఎక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి టు ఎవ్రీవన్. బాయ్ బాయ్, సీ యూ.